హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోకి వెళ్దామండి. ఈరోజు నేను జున్ను ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుందండి. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎప్పుడంటే అప్పుడు మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసేసుకోవచ్చు. దానికోసం మనకు రెడీమేడ్గా జున్ను పౌడర్ దొరుకుతుంది కాబట్టి చాలా ఈజీ అయిపోయిందండి. ఒకప్పటిలా కాదు. ఈ జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దానికోసం ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. అలాగే సూపర్ మార్కెట్లో మనకు కామధేను జున్ను పౌడర్ దొరుకుతుంది, అది తీసుకొచ్చుకున్నాను. దాంతో నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అర లీటర్ పాలను తీసుకొని అందులో మనకు సరిపడంత 100 to 150 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకోవచ్చు. వేసుకొని బాగా కరగనివ్వాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత మనం వడగట్టుకోవాలి. ఇందులో బెల్లంలో ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి మనం ఇలా వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత మనం ఈ జున్ను పౌడర్ని కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అవసరమైతే మనం ఈ కలిపిన తర్వాత మళ్ళీ వడగట్టుకోవచ్చు. వడగడితే మాత్రం ఉండలు కూడా లేకుండా నీట్గా వస్తుంది కాబట్టి అలా మనం వడగట్టుకోవాలి. తర్వాత సరిపడేంత మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనం ఒక పెద్ద గిన్నె లోపల వాటర్ తీసుకొని స్టాండ్ పెట్టుకొని అలాగే ఈ గిన్నెను అందులో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. దాదాపు ఒక 10-15 నిమిషాల లోపల ఉడికిపోతుందండి. ఉడికిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక నైఫ్ను కానీ ఫోర్క్ని కానీ కుచ్చి చూస్తే మనకు అది అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టే. తర్వాత వెంటనే తీయొద్దు, చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా గిన్నె అంచులను కూడా మొత్తం చుట్టూ లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని మనం ఒక ప్లేట్ని బౌలించేసి తీసుకోవాలి. అలా తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఏ మాత్రం గిన్నెకి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. చాలా బాగా వచ్చింది. జున్ను మొత్తం చాలా బాగా వచ్చింది. దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలా కూల్గా ఉంటుంది. మన ఇష్టం అండి, ఎలా తినగలిగితే అలా పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ జున్ను మాత్రం సూపర్ అండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. నాకు ఇది బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.